ఫ్రెండ్స్, సముద్రంలో ఉంటుంది ముత్యం. ఇప్పుడే చూసే రత్నం సినిమా బ్రో. సినిమా అసలు చెప్పుకోవాలనంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సినిమాలో కొద్ది ఫైట్లు అయితే ఎక్కువ ఉంటాయి, కానీ మదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగా చూపించాడు. సినిమా ఓవరాల్గా సూపర్ గుడ్ బ్రో. అసలు చెప్పుకోవాలని అనుకుంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అసలు ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సెంటిమెంట్ మూవీస్ రావట్లేదు. అందులో హీరోయిన్ గారు క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ మదర్లానే హీరోయిన్ ఉంటుంది అనమాట. విశాల్ గారు మదర్లానే. అది మెయిన్ అనమాట. అందులో కీ పాయింట్ అనేది అది ఒక్కటే చెప్పుకోవాలని అంటే అమ్మాయి ఏమో నీట్ గురించి కూడా అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా బాగా చూపిస్తారు సినిమాలో చూసుకున్నట్టయితే. సినిమా అసలు ఓవరాల్గా సూపర్ గుడ్ బ్రో. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలకు వచ్చి ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకెళ్తారు. ఖచ్చితంగా సినిమా వచ్చి చూస్తే నచ్చదని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. రత్నం అనే మూవీ చూసిన చాలా బాగుంది. అంటే ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినా, 2-3 సినిమాలు రిలీజ్ అయినా కానీ మెయిన్ కావాలనే రత్నం సినిమాకి వెళ్ళినా సూపర్గా ఉంది. సినిమా మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిన. అంటే ఏంటి అంతగానో ఎంజాయ్ చేసింది అంటే మాస్ లుక్ కన్నా అంటే విశాల్ గారి నుంచి కోరుకుంటే గతంలో చూసుకుంటే మనం పందెం కోడి సినిమాలు కానీ ఇలాంటి సినిమాలు చూసాం, కానీ అంత మాస్ లుక్ తోటి అంత పర్ఫెక్ట్ సినిమా అంటే చాలా రోజులు అవుతుంది. విశాల్ గారి కెరియర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే మెయిన్ ఏంటంటే హీరోయిన్ గారు అసలు నిజంగా డబుల్ రోల్ చాలా బాగా చేసింది. అంటే హీరోయిన్గా మదర్ క్యారెక్టర్గా 2 క్యారెక్టర్లు చాలా డిఫరెంట్గా చేసుకుంటే, అలాగే వీళ్ళిద్దరు అంటే విశాల్ గారు హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ కానీ సూపర్గా ఉంది. అలా ఇంకోటి మెయిన్ ఏంటంటే నాకు బాగా ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్ ఏంటంటే మాత్రం సముద్రగని గారు విశాల్ గారు మామూలు కాంబినేషన్ అయితే అదిరిపోయింది భయ్య. సినిమా మొత్తంలో హైలైట్ ఏదన్నా ఉంటే మాత్రం వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా హైలైట్. అలాగే డైరెక్షన్ అయితే సూపర్ లెవెల్ వెళ్ళిపోతుంది. ఫైట్స్ అయితే ఇంకో లెవెల్ వెళ్ళిపోతున్నాయి. ఫ్రీడమ్ మాస్టర్ మాత్రం సూపర్ ఫైట్స్ భయ్య. అసలు నా స్టోరీ ఎంత ఎంజాయ్ చేసినా ఫైట్స్ కూడా అంతే ఎంజాయ్ చేసిన. సాంగ్స్ అయితే వీర లెవెల్. అసలు ఉన్న సాంగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. సాంగ్స్ ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ మాత్రం హైలైట్ భయ్య. మెయిన్ ఏంటంటే ఇంకోటి చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు బాగా నచ్చిందంటే విశాల్ గారు మాస్ లుక్ భయ్య. సూపర్గా చూసి అసలు వేరే అంటే చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ లుక్లో చూపించారు. సూపర్గా నచ్చింది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు మ్యూజిక్ అద్దరు కొట్టేశారు. నిజంగా సినిమా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎవరు కూడా ఇంత అంటే ఇంత డిస్టర్బ్ కాకుండా సినిమా మాత్రం చక్కగా చూసారంటే సూపర్గా ఉంది. అసలు ఇంత కూడా కాంప్రమైజ్ కాలేదు భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోద్ది. ఒక మంచి మెసేజ్ తోటి ఒక ఈ జనరేషన్ తగ్గట్టు రాజకీయ నాయకుల గురించి కానీ మిడిల్ క్లాస్ గురించి కానీ ఒక అద్భుతమైన మెసేజ్ తోటి చూపించారు. రత్నం మూవీ ఇప్పుడు చూసానన్నా సూపర్ ఉందన్న, మామూలు లేదన్న. హరిగారి డైరెక్షన్ లో పొగరు సినిమా ఒకప్పుడు ఎలాగుందన్నా ఇప్పుడు ఎలాగుందన్న, ఒక రేంజ్ లో ఉందన్న సినిమా అయితే. తల్లి సెంటిమెంట్ అన్న, తల్లి సెంటిమెంట్ మీద చాలా సినిమాలు వచ్చాయన్న. బిచ్చగాడేటి, ఇంకా చాలా మూవీస్, స్టైల్ ఏటి, ఇంకా చాలా మూవీలు ఉన్నాయి. తల్లి సెంటిమెంట్ ఉన్న వాడికి అర్థమవుతుందన్న. సినిమా చూడకుండా కొంతమంది రివ్యూలు ఇస్తున్నారు, అది కరెక్ట్ కదన్న. నేను నిజంగా సినిమా చూసాను, టికెట్ కూడా ఉందన్న. సినిమా చూసి అంటే ఇప్పుడు మన సమస్య కాకుండా ఎదటోళ్ళ సమస్య కూడా ఒక ఆయన తన బాధ్యత పెట్టుకున్నాడు రత్నం అనే వ్యక్తి. దాన్ని చూపించాడు, మెసేజ్ బాగుంది. అది ఫ్యామిలీ ఏటన్నా, ఫ్రెండ్స్ ఏటన్నా, లవర్స్ ఏటన్నా అందరికి కూడా బాగుంది సినిమా. ఇది ఖచ్చితంగా మాత్రం ఈ సినిమా మాత్రం అందరూ చూడవలసిన సినిమా, మెసేజ్ ఉన్న సినిమా అన్న. పొగర తర్వాత మళ్ళీ ఇదేనన్న. ఆయన సీరియస్ గా మనిషి ఏటన్నా 6 అడుగుల నా ప్రభాస్ లాగా ఉన్నాడు. ఆయన చూసారు కదా కట్అవుట్ ఎలాగుందో, ఆ నరుకుళ్ళు అబ్బాబ్బాబ్బా. తమిళనాడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలంగాణ ఏంటి, ఒక రేంజ్ లో ఉందన్న సినిమా అయితే. మెసేజ్ ఉన్న సినిమా అన్న. స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు బ్రో, ఫుల్ కమర్షియల్ డ్రామా అనమాట. ఫైట్స్, మన విశాల్ మాస్ లుక్ అండ్ పర్ఫార్మెన్స్ అంటే అసలు మామూలు లేదు. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ అండ్ హీరోయిన్ మస్తు అందంగా ఉంది. సో టోటల్గా మూవీ అయితే బాగుంది భయ్య. బట్ రొటీన్లా అనిపించింది, కొంచెం కొత్తగా ఏం అనిపించలేదు. కొత్త అంటే స్టోరీలో కొత్తదనం ఏం లేదు. ఇదే ఒక కమర్షియల్ డ్రామా, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఓకే అంటే సరదాగా వచ్చి చూసుకొని పోవచ్చు ఒకసారి. ఫ్యామిలీ, ఇది ఇట్స్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ భయ్య. ఫ్యామిలీ కోసమే తీసినట్టున్నారు. ఫ్యామిలీకి అందరికి నచ్చుతుంది. వై బికాస్ ఫ్యామిలీలో సెంటిమెంట్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి బ్రో. ఇందులో కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. విశాల్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఫైట్స్, పీటర్ హిన్స్ అంట మామూలు కాదు, ఇచ్చి పడేసిండు. మ్యూజిక్, డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కూడా మామూలు లేదు. మొత్తం థియేటర్ బద్దలైపోతుంది, సౌండ్ పగిలిపోతున్నాయి. తెలుగు ఫ్లేవరే అంటే మనం చూస్తున్నాం, అప్పుడు రెగ్యులర్గా చూస్తుంటాం కదా కమర్షియల్. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు అనేది పాయింట్ కదా, ఫ్యామిలీలో ఒక పర్సన్. సో ఒక కమర్షియల్ మూవీనే, కాకపోతే కొత్త అంటే ఇక సపరేట్ కొత్త స్టోరీ అంటూ ఏం లేదు. ఆయనకు ఒక మాస్ అంటే మాస్గా అనే సినిమాలు మాస్గా చూసి చాలా రోజులు బ్యాక్ చూసినాం. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాస్గా చూడడం చాలా రోజుల తర్వాత ఇది మాస్ కంబ్యాక్ అనమాట. చాలా మంచిగా అనిపించింది విశాల్ యాక్టింగ్. రత్నం సినిమా రత్నం అని కాకుండా ఒత్తి తీసేసి రత్నం అని పెట్టుంటే బాగుండేది. సినిమా అంతా నరుకుడు రత్నం అన్నమాట.
అనమాట. సో అది కూడా ఒక రొటీన్ స్క్రీన్ ప్లే వచ్చిన బోర్ ఎక్కించాడని చెప్పాలి. మరి మన విషయాల నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తాం అదే సినిమాలో లేదు. ముఖ్యంగా హరి ఆ డైరెక్షన్లో మనకి కెమెరా యాంగిల్స్ పైనుంచి రావడం, ఇలా విలన్ ఇంటి కానీ హీరోయిన్ కానీ సరసరమని వస్తాయి అనమాట. ఆ కెమెరా యాంగిల్స్ అన్ని మిస్ అయ్యాను నేను. అసలు హరి తీసాడు అయితే నాకు అనిపించట్లేదు సినిమాకి. డైరెక్షన్ అయితే టోటలీ డిఫరెంట్ అనమాట, ఏమీ లేదు సినిమాలో. ఇంకా అక్కడక్కడ ఒక 2-3 యాక్షన్ పార్ట్లు 2 ఫైట్లు అయితే బాగున్నాయి. క్లైమాక్స్లో ఇంటర్వల్ ముందు సీన్ అయితే చాలా బాగా అనిపించింది. అంతే, అక్కడక్కడ తెప్పితే మొత్తం సినిమా అంతా కూడా ఒక 1/2 అవర్ బాగుంటుందేమో. సినిమాలో స్టోరీ సో స్టోరీ అంటే చాలా రొటీన్ స్టోరీ. ఒక ల్యాండ్ కోసం హీరోయిన్ చంపాలనుకుంటారు, దాన్ని మన విషయాలు కాపాడతాడు. సో అలాగా 2-3 టెస్టులు రివీల్ అవుతాయి. లాగని స్పీడ్గానే ఉంది సినిమా, కాకపోతే బోర్ ఉంది. అంటే మన నెక్స్ట్ ఏ సీన్ వద్ద మనం చెప్పేసుకొచ్చు అనమాట. సో అంత రొటీన్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సో దానివల్ల మేము డిసప్పాయింట్ అయినా చెప్పాలి. ఇంకో మదర్ సెంటిమెంట్ పెట్టారు, బట్ అదంతా కనెక్ట్ కాదు, ఏదో ఆర్టిఫిషియల్గా అనిపించింది అనమాట. ఎడిటింగ్ కూడా నాకు పెద్ద ఏం అనిపించలేదు, కొంచెం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఎండాకాలం విశాల్ సినిమా రత్నం మూవీకి వెళ్ళాలంటే ఏసీ కోసం వెళ్ళాలి తప్ప సినిమా కోసం వెళ్ళేంత ప్రాధాన్యత ఏమీ లేదన్న సినిమాలో. సో మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తా బాయ్? కూరలేస్తాం కారం, ఈ సినిమా మహా ఘోరం. నిజంగా నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది అన్న. సో నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అన్న నిజంగా అరే సినిమా ఏదో అనుకుని వచ్చాను, సినిమాకి వచ్చిన తర్వాత ఎలివేషన్స్, హీరో పడుకునే నరుకుతాడు, నిల్చొని నరుకుతూనే ఉంటాడు అన్న. అది నిజంగా కొత్తగా ఏం చూపించాడు సినిమా, నా ఫీలింగ్ వచ్చింది. ప్రతి సినిమాల విషయాలు అదే జరుగుతుంది కదా, కొత్తగా ఏం చూపించాను ఫీలింగ్ వచ్చింది. కానీ చెప్తాను సెకండ్ హాఫ్ అయితే నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యింది. సినిమా బయటకు వెళ్ళిపోయిన ఫీలింగ్ మాకు వచ్చింది. సో సెకండ్ హాఫ్ నిజంగా అరే ఈ విషయాల నుంచి ఇట్లాంటి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హరి కూడా పెద్ద పెద్ద సినిమా సింగం 1, సింగం 2 తీసిన వ్యక్తి నిజంగా ఇటువంటి హ్యాట్రిక్ కొడతామని ట్రై చేస్తాం, కానీ నిజంగా అది అనిపించలేదు. సుబ్రహ్మణ్యం చెప్పాలంటే సినిమాలో ల్యాక్ సీన్స్ చాలా ఎక్కువ వాడారు. ల్యాక్ సీన్స్ ఏముంటుంది అన్న, నిజంగా హీరోయిన్ విలన్ చంపాలని ట్రై చేస్తారు, హీరో మధ్యలో వచ్చి జోకం చేసుకుని హీరోని కాపాడుతుంది. ఇవన్నీ చూసిన సినిమాలే కానీ ఇక కొత్తగా ఏం చూపిస్తారు మాకు. నిజంగా మాకైతే డిసప్పాయింట్ వచ్చింది. సో కొన్ని 20-30 మినిట్స్ సినిమా అయితే చాలా లాగా అనిపించింది అన్న నిజంగా. సో ఎక్కువ సినిమాకి అయితే మెయిన్గా బతికిచ్చి మన దేవిశ్రీ ప్రసాద్ అన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ చాలా బాగా అనిపించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, నిజంగా కొన్ని ఎలివేషన్స్ ఉంటే బాలబేమం దాటుతారు మన ఫీలింగ్ వచ్చింది ఆ నరకటాలు చూస్తుంటే. సో నిజంగా హీరో లేచిన నరుకుతాడు, పడుకొని నరుకుతుంటాడు. సో అవి తప్ప సినిమాలు ఏం లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అన్న. స్టోరీ ఏమన్నా నిజంగా హీరోని కాపాడడానికి హీరో ఎంత కష్టపడ్డాడు, హీరోని విలన్ ఎందుకు చంపాలనుకుంటారు అదే స్టోరీ. సో నిజంగా కొద్దిగా మాకు డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది అన్న నిజంగా చెప్పాలంటే. యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ సెంటిమెంట్ డైలాగ్స్ కానీ, కొంచెం కామెడీ టైమింగ్, మన యోగి బాబు గారితో కామెడీ డైలాగ్స్ కానీ, ఇవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే నిజం చెప్తున్నా కదా, ఇలాంటి నరకడం అనేది నేను ఏ సినిమాలో చూడలేదన్న. నిజంగా ఆ నరకడం ఏందన్న, పీటర్ ఏన్స్ అని కూడా ఫైట్ మాస్టర్ ఎవరో చాలా అంటే చాలా బాగా చేసిండు ఫైటింగ్స్ కూడా. ఆ లాస్ట్ క్లైమాక్స్లో నరకడం అనేది చూసాం కదా, మీరు అందరికీ పిచ్చెక్కిపోతుంది. మీరు కూడా అంత బాగా ఫైటింగ్స్ అయితే ఉన్నాయి నాకు సినిమాలో, అంత బాగా నచ్చింది. ఇంకోటి లవ్ అన్న, అంటే హీరో హీరోయిన్ మధ్యలో లవ్ అనేది మీరు చాలా సినిమాల్లో చాలా స్టోరీలు చూసే ఉంటారు, రొటీన్ స్టోరీ మీ అందరికి తెలిసే ఉంటాయి. కానీ ఈ సినిమాలో అనేది కొంచెం డిఫరెంట్ లవ్ అన్న, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి లవ్ అని చెప్పి. ఆ ట్విస్టులు కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. లవ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందన్న నిజంగా. ఆ బాండింగ్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ముఖ్యంగా మన డిఎస్పీ మ్యూజిక్ అన్న, డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే అసలు డోంట్ వరీ చిచ్చా అనే స్టార్టింగ్ సాంగ్ అయితే నిజంగా వేరే లెవెల్. మనం కూడా ఆ పాట పాడుతూ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం అలా సినిమా స్టోరీలోకి తీసుకెళ్ళడం కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ అంటే బ్యాక్గ్రౌండ్ కానీ, ఆర్ఆర్ కానీ అవన్నీ చాలా బాగా చూపించారు. ఉందన్న రత్నం మాత్రం ఇచ్చి పడేసిందన్న రత్నం. అరే మనం చాలా తర్వాత చూసినాం మన క్యారెక్టర్ మళ్ళీ విషయాలు అన్నది. ఎందుకంటే ఆయన సినిమాలు ఎట్లుంటాయంటే ఒక రత్నం క్యారెక్టర్ తగ్గట్టు ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక తల్లి సెంటిమెంట్, మొత్తం ఆయన సినిమా చూసిన స్టోరీ కూడా ఎలా ఉంటాయంటే ఒక ఫ్యామిలీకి కట్టిపడేస్తాయి స్టోరీ. ఎందుకంటే ప్రతి సినిమా తీసుకోండి, ఒక పంతం కూడా తీసుకోండి, ఒక భరణి తీసుకోండి, ప్రతి సినిమాలో ఎలా ఉంటాయంటే ఒక ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయని, అంటే ఆడియన్స్కి నచ్చేటట్టు తీస్తారు సినిమా. ఏదో మా రఫ్ అండ్ టఫ్ తీయడు, ఒక ఆడియన్స్కి నచ్చేటట్టు తీస్తారు విశాల్ గారు. ఈ సినిమా కూడా మనం ఛానల్ తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చెప్పుకునేటట్టు చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఎందుకంటే చెప్పుకునేటట్టు మనకు బాగుంది సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ సినిమా స్లో ఉన్నా కూడా కొద్దిగా ఆడాడ స్లో ఉంటుంది, కొద్దిగా సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ములు అయిపోయింది. సినిమా మాత్రం ఇచ్చి పడేసి. సినిమా స్టోరీ ఏంటి అన్న ఒకటి చెప్పాలంటే అలా తల్లి మళ్ళా కనుక్కోనికే మళ్ళీ తల్లి పోలికల హీరోయిన్ పుడుతుంది అనమాట. అమ్మ కోసం నేనున్నా అంటే ఆ హీరోయిన్కి ఏదైనా ఆపదున్నా కూడా తల్లి కోసం నేను కాపాడుతాను ముంగడికి వచ్చి నిలబడి ఆ హీరోయిన్కి అడ్డం నిలబడి కాపాడుకుంటూ వస్తాడు. ఇది సినిమా.